దేశంలో పరిస్థితులు ఎలా ఉన్నా టైం ఏదైనా హైదరాబాద్ మహానగరంలో మాత్రం రియాలిటీ రంగం ఫుల్ జోష్ లో ఉంది. ఇన్వెస్ట్మెంట్ హబ్ గా ఎదిగిన విశ్వనగరంలో డిమాండ్ కు తగ్గట్లుగా భారీ సంఖ్యలో కొత్త ప్రాజెక్టుల నిర్మాణాన్ని చేపడుతున్నాయి రియాలిటీ సంస్థలు. సిటీకి నలువైపులా కొత్త ప్రాజెక్టులు రావడంతో రిజిస్ట్రేషన్స్ కూడా భారీగా పెరుగుతున్నాయి. హైదరాబాద్ లో కొనసాగుతున్న రియల్ జోరు. సీజన్ ఏదైనా తగ్గని నిర్మాణ ప్రాజెక్టులు, నిర్మాణ అనుమతుల కోసం భారీగా దరఖాస్తులు. హైదరాబాద్ లో భారీగా పెరిగిన ప్రాపర్టీ రిజిస్ట్రేషన్స్. దేశంలో అత్యంత వేగంగా డెవలప్ అవుతున్న కాస్మోపాలిటన్ సిటీల్లో హైదరాబాద్ ఒకటి. చక్కని ఎన్విరాన్మెంట్ తో పాటు మౌలిక వసతులు మెరుగ్గా ఉండటంతో ప్రతి ఒక్కరూ హైదరాబాద్ నగరంలో ఇళ్ల కొనుగోళ్లకు ఆసక్తి చూపుతున్నారు. దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన ప్రజలు హైదరాబాద్ లో పర్మనెంట్ నివాసాన్ని ఏర్పాటు చేసుకుంటున్నారు. దీంతో పాటు పలు అంతర్జాతీయ సంస్థలు హైదరాబాద్ వైపు చూస్తుండటంతో ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెరిగి నిర్మాణ రంగం శరవేగంగా విస్తరిస్తోంది. వచ్చే 5 ఏళ్లు హైదరాబాద్ నిర్మాణ రంగానికి గోల్డెన్ పీరియడ్ అని నిర్మాణ రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. We are amongst the most affordable city. మనకి అఫోర్డబిలిటీ కంటిన్యూ అవుతుంది. అదే విధంగా గ్రోత్ కూడాను మార్కెట్లో అబ్జార్ప్షన్ బాగుంటుంది, రెసిడెన్షియల్ యూనిట్స్ అబ్జార్ప్షన్ బాగుంటుంది. మనకి రీసెంట్ మర్సర్ రిపోర్ట్, మర్సర్ అంటే ఇట్స్ అన్ ఇంటర్నేషనల్ ఏజెన్సీ, మర్సర్ రిపోర్ట్ కూడా ఫర్ ది 6th consecutive year దే హవ్ రేటెడ్ హైదరాబాద్ యాజ్ ది మోస్ట్ లివబుల్ సిటీ. సో అన్ని విధాలా కూడా హైదరాబాద్కి నెక్స్ట్ 5 to 10 years రియల్ ఎస్టేట్ గోల్డెన్ పీరియడ్ ఉంటుంది. ఎవరైనా కానివ్వండి, ఎండ్ యూజర్స్ కానివ్వండి, ఇన్వెస్టర్స్ కానివ్వండి, ఎవరైనా ఇఫ్ దే ఆర్ లుకింగ్ టు ఇన్వెస్ట్ దేర్ మనీ, ఫస్ట్ ఇట్ షుడ్ బి ఇన్ రియల్ ఎస్టేట్. వివిధ కారణాలతో దేశంలోని ప్రధాన నగరాల్లో రియాలిటీ డెవలప్మెంట్ మందగిస్తే హైదరాబాద్ నగరంలో మాత్రం అందుకు భిన్నంగా రియల్ ఎస్టేట్ రంగం జోరును కొనసాగిస్తోంది. దేశంలోని కొన్ని నగరాలకు మాత్రమే ఉండే కొన్ని అవకాశాలు హైదరాబాద్ కు పుష్కలంగా ఉండటంతో ప్రతి ఒక్కరూ విశ్వనగరంలో సొంతింటిని కొనుగోలు చేయాలని భావిస్తున్నారు. దీంతో హైదరాబాద్ లో కొత్త ప్రాజెక్టుల కోసం రియాలిటీ సంస్థలు అనుమతులు సంపాదించడంలో బిజీగా ఉన్నాయి. ప్రస్తుతం విశ్వనగరం ఔటర్ రింగ్ రోడ్డును దాటి విస్తరించింది. సిటీలోని ఏ ప్రాంతానికైనా రోడ్డు కనెక్టివిటీ పెరిగింది. దేశంలోని ప్రధాన నగరాలను ఏమాత్రం తీసుకొని బహుళ అంతస్తుల భవనాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా హైదరాబాద్ ఎదిగింది. 40-50 అంతస్తుల నిర్మాణాలను కూడా సిటీలో అలవోకగా చేపడుతున్నాయి నిర్మాణ సంస్థలు. సింగిల్ విండో విధానంతో మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లు, హెచ్ఎండిఏ, జిహెచ్ఎంసీ నుంచి అన్ని రకాల అనుమతులు వేగంగా వచ్చాయి. ఇప్పుడు ఇవన్నీ ఆన్లైన్ లో టీఎస్ బి పాస్ ద్వారా వస్తున్నాయి. టీఎస్ బి పాస్ ద్వారా గత ఏడాది ఇచ్చిన అనుమతులకు ఏమాత్రం తీసిపోకుండా ఈ ఏడాది ఇప్పటి వరకు దరఖాస్తులొస్తున్నాయి. మరోవైపు ఈ ఏడాది ప్రారంభం నుంచి హైదరాబాద్, బెంగళూరు, ముంబై నగరాల్లో నివాస స్థలాలతో పాటు ఇళ్ల కొనుగోళ్లు పెరిగినట్లు వివిధ కన్సల్టెన్సీ నివేదికలు చెబుతున్నాయి. గత ఏడాదితో పోలిస్తే రెసిడెన్షియల్ ప్రాపర్టీల రిజిస్ట్రేషన్స్ భారీగా పెరిగాయి. ఈ ఏడాది తొలి 6 నెలల్లో నివాస సముదాయాల రిజిస్ట్రేషన్స్ 21% పెరిగినట్లు ప్రభుత్వ గణాంకాల ద్వారా తెలుస్తోంది. ముఖ్యంగా 50 లక్షల నుంచి ₹1 కోటి రేంజ్లో ఉన్న ఇళ్లకు భారీ డిమాండ్ ఉంది. ఈ ఏడాది తొలి అర్ధభాగంలో వీటి అమ్మకాలు 47% పెరిగాయి. ఇక కమర్షియల్ స్పేస్ విషయానికొస్తే గత ఏడాదితో పోలిస్తే 40% పెరిగిందని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. అంటే 2024 జనవరి టు జూన్ కమర్షియల్ స్పేస్ అబ్జార్ప్షన్ వచ్చి మనకు ఆల్మోస్ట్ 5 మిలియన్ స్క్వేర్ ఫీట్ ఉందండి. కంపేర్ టు లాస్ట్ ఇయర్ 2023లో ఫస్ట్ హాఫ్ తీసుకుంటే మనకి అబౌట్ 3.6 మిలియన్ స్క్వేర్ ఫీట్ అబ్జార్ప్షన్ ఉంది. సో ఆల్మోస్ట్ 40% పెరిగిందనమాట 2024లో. దీనికి రీజన్స్ ఏంది? ఆబ్వియస్లీ మనకి హైదరాబాద్కు ఉండే బ్యూటిఫుల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, రోడ్స్ కానివ్వండి, ఫ్లైఓవర్స్ కానివ్వండి, అండర్ పాసెస్ కానివ్వండి, అన్ని విధాల మంచి వన్ ఆఫ్ ది బెస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ ఇన్ ది కంట్రీ ఉన్నాయి హైదరాబాద్కి. ఇక రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికలు ముగియడంతో తెలంగాణ సర్కార్ డెవలప్మెంట్ పై ఫోకస్ పెట్టింది. దీంతో హైదరాబాద్ లో నిర్మాణ యాక్టివిటీ భారీగా పెరిగింది. గతంతో పోలిస్తే హైదరాబాద్ లో నీటి కష్టాలు తగ్గడం, రోడ్డు నెట్వర్క్ పెరగడంతో
సిటీకి కాస్త దూరమైన ప్రాపర్టీలను కొనేందుకు జనం ఆసక్తి చూపుతున్నారు. త్వరలో మెట్రో రైల్ విస్తరణ ప్రణాళికలు ఆచరణ రూపంలోకి రాబోతుండడం, రీజనల్ రింగ్ రోడ్డు ప్రాజెక్టును ప్రారంభించేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆసక్తిగా ఉండటంతో రాబోయే రోజుల్లో హైదరాబాద్లో నిర్మాణ యాక్టివిటీ శరవేగంగా పెరగనుందని ఇండస్ట్రీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.